దళిత బంధు స్వతంత్ర భారతదేశంలో దళిత జాతి నేటికి అంతులేని వివక్షకు దాడులకు గురవుతూనే ఉన్నది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దళితుల జీవితాల్లో కొంతవరకు వెలుతురు ప్రసరించింది. కానీ ఆ ప్రయత్నాన్ని దేశ పాలకులు ముందుకు తీసుకుపోలేదు. ఫలితంగా నేటికి దళిత వాడలు వెనుకబాటుతనానికి, పేదరికానికి చిరునామాలుగానే ఉండిపోతున్నాయి. అణగారిన దళిత జాతి సమగ్ర అభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన పథకమే దళిత బంధు. దళిత జాతి స్వశక్తితో, స్వాలంబనతో జీవించాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి రూపుదిద్దారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నది. దళిత బంధు సాయం వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా ఈ సంపద సామాజిక పెట్టుబడిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడడానికి తోడ్పడుతుంది. దళిత సోదరులు వ్యాపార రంగంలోనూ ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం లైసెన్స్ల ద్వారా చేసుకునే లాభదాయక వ్యాపారాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నది. దళిత బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో రూపాయలు 17,700 కోట్లు ప్రతిపాదించడమైనది. షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎస్సీ ఎస్టీల జనాభా దామాషాను అనుసరించి నిధుల కేటాయింపుకు చట్టబద్ధత కల్పించింది. ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఈ చట్టం ప్రకారం ఆ నిధులను తర్వాత సంవత్సరానికి ఖచ్చితంగా బదలాయింపు చేయాలి. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి ద్వారా ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను ఎప్పటిలాగానే గౌరవ సభ్యులకు పెన్ డ్రైవ్లో అందజేస్తున్నాం. ఈ బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద 36,750 కోట్లు ప్రతిపాదించడమైనది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. ఈ పథకం కింద 953 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఎస్సీల కోసం రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయాలు 134 ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత 268కి పెరిగాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య 71,688 నుండి 1,55,863కు పెరిగింది. దళితులకు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. దీనికోసం ఇప్పటి వరకు 251 కోట్ల నిధులు ఖర్చు చేసింది.